హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇడ్లీలోకి సింపుల్గా చట్నీ అయితే చేస్తున్నాను. ముందుగా ఇడ్లీని అయితే మనం పెట్టుకుందాం. చూడండి, నేను నైటే ఇడ్లీ పిండి పట్టుకొని మంచిగా మూత పెట్టుకుంటే మంచిగా పొంగింది. అలా పొంగితే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి కదా. ముందుగా ఇడ్లీ అయితే పెట్టేసుకుంటున్నాను. రొటీన్గా ఇడ్లీ మనం పల్లీలైనా సాంబార్ అయినా పుట్నాలతో తింటాం కదా. ఈరోజు కొంచెం డిఫరెంట్గా చేసుకుందాం పుల్లగా అని నేను టమాటా కొత్తిమీర చట్నీ అయితే చేస్తున్నాను. ముందుగా ఈ పచ్చిమిర్చిని నూనెలో వేయించి మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి. చాలా సింపుల్, ఇది తొందరగా క్విక్గా అయిపోయింది. కొంచెం ఫీవర్ వచ్చినప్పుడు, నోటికి కొంచెం పుల్లగా తీయగా కావాలన్నప్పుడు ఇలా ఈ పచ్చడి చేసుకొని ఇడ్లీలోకైనా దోశకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను కొంచెం పెద్ద సైజు కట్ చేసుకున్నాం కదా టమాటా, అవి వేసుకొని దాంట్లోకి కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు చిన్న చింతపండు కడిగేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని, జీలకర్ర వేసుకొని కొంచెం బరకగా, ఉప్పు కూడా వేసుకొని బరకగా పట్టుకోవాలి. బరకగా చూడండి, ఇలా సరిపోయిద్ది. మిక్సీ జార్ పెద్దగా అయిపోయింది, పచ్చడి కొంచెం అయిపోయింది. చూడండి, టమాటో మంచిగా మగ్గిపోయింది కదా. కొత్తిమీర కూడా ఎంత వేసినాం, కొంచెమే అయింది చూడండి. ఇప్పుడు దీన్ని కూడా మనము పేస్టులా కాకుండా బరకగా పట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది. కొంచెం పుల్లగా చేద్దామనుకొని చేశాను నేను. నోటికి కొంచెం టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇట్లా బరకగా అయితే సరిపోయిద్ది. ఇంకా కొంచెం మనం ఉంచుకున్న టమాటాలను కూడా ఇప్పుడు పట్టేసుకుంటే సరిపోయింది. చూడండి, ఇడ్లీలు అయితే మంచిగా వచ్చినాయి. ఈ ఇడ్లీలోకి మనం ఆ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దీని మీద మంచిగా నెయ్యి వేసుకొని తింటే కొంచెం నోటికి టేస్టీగా తినాలనిపిస్తుంది. ఫీవర్ వచ్చినప్పుడు, జలుబు చేసినప్పుడైనా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.